దైవ కార్యక్రమము, దైవ ఆరాధన ఇవన్నీ ఊరికే పోవండి. కృతయుగంలో పర్వతాలు కూడా పక్షుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళేవి. మహాత్మా, నేను రామకార్యార్థమై వెళ్తున్నానయ్యా. ఆ తల్లిని చూసేంత వరకు అన్న పానీయాలను ముట్టను, అంత దీక్షతో వెళ్తున్నా. నా తల్లిని చూడాలి. తన నోరు ఎంత తెరిస్తే శరీరం ఎంత పెంచాడు, తన నోరు ఎంత తెరిస్తే దానికి రెట్టింపు శరీరాన్ని పెంచాడు. సాధారణంగా మనం ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా సహాయం చేస్తే, మాట సహాయం కానీ చేత సహాయం కానీ ఏదైనా, దాని ఫలితం ఎప్పుడు ఊరికే పోదు. కొండంత ఎప్పుడో ఇప్పుడు మనకి ఎప్పుడో ఏదో రకంగా అనుగ్రహిస్తూనే ఉంటుంది. చేసిన దానము, ధర్మము, దైవ కార్యక్రమము, దైవ ఆరాధన ఇవన్నీ ఊరికే పోవండి. ఎప్పటికప్పుడు మనం రక్షిస్తూ ఉంటాయి. అవి ఎంతెంతగా కొండంతగా ఎదిగి మనని రక్షిస్తూ ఉంటాయి. దాని ఉదాహరణే ఒకానొక సమయంలో దీనికి ఒక కథ చెప్తున్నాడు. మా తండ్రి గారు మీకు సహాయం చేశారా? అవును స్వామి. ఏ రకంగా? ఒకానొక సమయంలో, అంటే మనకి 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో పర్వతాలు కూడా పక్షుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళేవి. అవి ఎక్కడికి వెళ్ళాలంటే అలా ఎగురుకుంటూ వెళ్ళేవి. ఎక్కడ వాటికి అలసట వస్తే అక్కడ వాలిపోయేవి. పర్వతాలు మామూలుగా ఉంటాయి. పక్షి ఎక్కడైనా వాళ్తుంది. ఒక చెట్టు మీద వాళ్ళని చెట్టుకు నష్టం లేదు, మన మీద వాళ్ళని మనకి నష్టం లేదు. ఒక పెద్ద పర్వతం నెత్తి మీద పడిందంటే ఏమవుతుంది? కనుక ఈ పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా విహారయాత్ర చేసుకుంటూ ఎగురుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వాలిపోతూ ఉంటే అనేక గ్రామాలు, పల్లెలు ఆ పర్వతాల కింద అనేక జీవరాశులన్నీ నశిస్తుంటే వీళ్ళంతా కూడా దేవేంద్రుడిని మొక్కుకున్నారు. వెళ్ళి, అయ్యా మహానుభావ, నువ్వే మమ్మల్ని, ఎందుకంటే దేవతలందరికీ అధిపతి ఆయనే కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలంటే అప్పుడు తన వజ్రాయుధంతో ఈ పర్వతాలకున్న రెక్కలన్నింటినీ నరుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడ పర్వతాలు అక్కడ పడిపోయినాయి. అందుకే ఈ పర్వతాలు ఎక్కడికక్కడ మనకి చెల్లా చెదరగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఈ పర్వతాలు ఎగురుతూ వెళ్తున్నాయి అక్కడంతా నరుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ పడిపోయినాయి, ఇంకా కదలలేక ఆ స్థితిలో అలా ఉండిపోయినాయి ఈ పర్వతాలన్నీ. ఆ సమయంలో ఇంద్రుడు నన్ను వజ్రాయుధం వెంబడిస్తున్న సమయంలో నీ తండ్రిని ప్రార్థిస్తే గట్టిగా ఒక్కసారి వీచాడు. ఒక తోపు దోసినట్టయింది. వచ్చి ఈ సముద్రంలో పడ్డాను, సముద్రుడు నన్ను రక్షించాడు. ఆ రకంగా నా పర్వతాలు, నా రెక్కలు నేను కాపాడుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యంతో ఇప్పటిదాకా నేను చక్కగా ఉన్నాను. ఆయన యొక్క సహాయము, అలాగే మీ తండ్రి గారు చేసిన సహాయానికి రుణగ్రస్తుడైనాను. ఇద్దరికి ఏకకాలంలో రుణం తీర్చుకునే అదృష్టం నాకు లభించిందని ఆ మైనాకుడు ఆ జరిగిన కథంతా కూడా హనుమంతుడు వారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కృతయుగంబునా విచ్చల విడిగా గిరులెగిరెడి వీరెక్కలు కలిగి, కృతయుగంబునా విచ్చల విడిగా గిరులెగిరెడి వీరెక్కలు కలిగి, ఇంద్రుడలిగి లోకాలను గావగ గిరుల రేఖలను ముక్కలు చేయగా, ఇంద్రుడలిగి లోకాలను గావగ గిరుల రేఖలను ముక్కలు చేయగా, వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేచెను. వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేచెను. దాగి ఉండితి సాగరమందు, దాగి ఉండితి సాగరమందు, దాచుకొనుటి నా రెక్కల పండు. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నీ పలికద సీతారామ కథ. ఆ రకంగా విషయాన్ని తెలుసుకున్న హనుమంతుల వారు ఇక ఎంతో గొప్పగా ఆత్మీయంగా పలకరిస్తూ, సాధారణంగా అనుమానం ఒక పెనుభూతం. అనుమానం వచ్చిందంటే ఎంత ఆగ్రహాన్ని కలిగిస్తుంది, ఆవేశాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అనుమానం తొలగిపోయింది, ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అనుమానం తొలగిపోయిందో ఈయన మనకు ఆతిథ్యానికి ఇవ్వటానికి ఆత్మీయులా అని తెలుసుకుని ఎంతో ప్రియంగా హనుమంతుల వారు ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ఆ పర్వతాన్ని నిగురుతూ, మహాత్మా, నేను రామకార్యార్థమై వెళ్తున్నానయ్యా. ఆ తల్లిని చూసేంత వరకు అన్న పానీయాలను ముట్టను, అంత దీక్షతో వెళ్తున్నా. నా తల్లిని చూడాలి. ఆ శుభవార్తను నా వానర మిత్రులకు చెప్పాలి, నా రాముడికి చెప్పాలి, నా రాముడికి ఆనందాన్ని కలిగించాలి. అప్పటిదాకా నేను క్షణకాలం కూడా విశ్రమించను. క్షణకాలం కూడా విశ్రాంతి తీసుకోవటమే కాదు, క్షణకాలం
వృధా కూడా పరచను. ప్రతి ఒక్క నిమిషం నాకు ఎంతో విలువైనటువంటిది. పని ప్రారంభించినాడు కార్యదీక్ష ఎలా ఉండాలో హనుమంతుల వారు ఇప్పుడు మనకు చూపించారు. అలాగా ఏ పని గురించి వెళ్తున్నామో ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా హనుమంతుల వారు మనకి దర్శనం ఇస్తారు, ఎన్నెన్ని అద్భుతాలు చూపిస్తూ ఉంటారు. అలాగా హనుమంతుల వారు ఆ మాట చెప్పి అమ్మవారిని దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తా ఖచ్చితంగా నీ ఆత్మీయత, ఖచ్చితంగా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని ప్రేమపూర్వకంగా నిమురుతో ప్రమాణం చేసి వెళ్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. రామకార్యమై ఏగుచుంటుని సాధించు వరకు ఆగనటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలంలే నన్ను అనుగ్రహించి పంపించవయా, తిరిగి వచ్చేవాడు ఖచ్చితంగా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని మరి ప్రేమపూర్వకంగా పలకరించి వాయు వేగాలతో దూసుకు వెళ్ళిపోతుంటే ఇంకా 2 ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎటువంటిది? సాధారణంగా మనం ఏదైనా ఒక విశేషమైనటువంటి పని ప్రారంభిస్తే ప్రారంభ దశలో ఆటంకాలు, ప్రారంభంలో ఉత్సాహం ఎదురు ఉంటుంది, బాగా మనం ఎలాగైనా సాధిస్తామని నమ్మకం ఉంటుంది. కానీ ప్రయాణంలో మనకి అనేక ఇబ్బందులు, అనుమానాలు, భయాలు, శత్రువులు, వీళ్ళందరూ అనేక కష్టాలు ఇవన్నీ మొదలైపోతూ ఉంటాయి. చివరికి వచ్చేవాడికి అసలు మనం చేయగలమా లేవా అని ఒక అందని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక భయంకరమైనటువంటి ఆవేదన ఏర్పడుతూ ఉంటుంది. అలాగా హనుమంతుల వారు ఉత్సాహంగా ప్రయాణం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఆటంకం ఆత్మీయుల దగ్గర నుంచి వచ్చేసింది. ఇంకా రెండోది, ఈ దేవతలంతా కూడా హనుమంతుల వారికి నిజంగా అంత బలం ఉన్నది కాబట్టి బలంతో పాటు బుద్ధి బలం ఉందా, మాయాపూరితమైనటువంటి లంకలో ప్రవేశించి అమ్మవారిని వెతకగలడా, అంత జ్ఞానం ఈయనకున్నదా, అంత సూక్ష్మ దృష్టి ఈయనకున్నదా అని పరిశీలించడానికి సురస అని ఒక చేపను ప్రవేశపెట్టాడు. ఈయన ఎంతో వేగంగా వెళ్తుంటే ఆ చేప వచ్చింది, నోరు తెరిచింది. నీ గురించి నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా, వచ్చి నా నోట్లో పడిన అడ్డగిస్తోంది. నేను రామకార్యార్థం వెళ్తున్నాను, ఆ తల్లిని చూసి శుభవార్త రాముడికి చెప్పి ఖచ్చితంగా వచ్చి నీ కోరికను తీరుస్తానంటే అసలు ఈయన మాటలే లెక్క చేయలేదు. ఇంకా ఇబ్బంది కలిగిస్తుంటే తన నోరు ఎంత తెరిస్తే శరీరం ఎంత పెంచాడు, తన నోరు ఎంత తెరిస్తే దానికి రెట్టింపు శరీరాన్ని పెంచాడు. ఈ చేప ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా నోరు తెరిస్తే రెట్టింపు శరీరాన్ని పెంచాడు. సూక్ష్మ రూపంలో మళ్ళీ క్షణాల్లో లోపలికి ప్రవేశించి బయటకు వచ్చాడు, నీ కోరిక తీర్చాను అని అనగానే ఈయన యొక్క మేధాశక్తిని చూసి దేవతలంతా కూడా ఆనందపడి పూల వర్షాన్ని కురిపించి జయహో జయహో నీకు జయము కలుగుగాక అని పంపిస్తున్నారు. ఆ తర్వాత ముందుకు వెళ్తుంటే ఎంతో పెద్ద శరీరంతో వెళ్తున్నాడేమో, ఎంత ముందుకు వెళ్తున్నా వెనక్కి వచ్చేసినటువంటి భావన కలుగుతుంది. సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. దక్షిణముఖంగా సముద్రం దాటేటప్పుడు ఆ సముద్ర గర్భంలో ఛాయాగ్రాహిణి అనే ఒక రాక్షసు ఉంటుంది. దాని యొక్క లక్షణం ఏంటంటే నీడను పట్టుకుని మింగేస్తూ ఉంటుంది. కనుక మీరు దాన్ని చాలా చాకచక్యంగా దాటాలి అని ఆ మాట గుర్తుకొచ్చింది. వెంటనే సూక్ష్మ రూపాన్ని ధరించాడు, ఆ ఛాయాగ్రాహిణి నోట్లో ప్రవేశించాడు, చీల్చి చెండాడాడు. ఆ మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళందరికీ ఈ ఛాయాగ్రాహిణి నుంచి విముక్తి కలిగించాడు. మొట్టమొదటి మేలు లోకానికి ప్రారంభించాడు. హనుమంతుల వారు ఎక్కడెక్కడికి అడుగు పెడుతూ ఉంటారో, ఎక్కడికెక్కడ వెళ్తుంటారో సకల శుభాలు జరుగుతాయని ప్రారంభ కథతోటి మనకి నిరూపణ జరుగుతోంది. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని, అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి.